హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ పప్పు టమాటోతో పాటు బంగాళదుంప ఫ్రై కూడా ఉంటే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, మన మొదటి సినిమాలో నాగార్జున చెప్పినట్టు. ఇంకెందుకు రెసిపీ చూద్దాం పదండి. 1 కప్పు నేను ఇక్కడ పప్పు తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసుకొని 3 కప్స్ వాటర్ వేసుకొని పప్పును బాయిల్ అవ్వనివ్వండి. 4 విజిల్స్ వస్తే పప్పు నీట్గా బాయిల్ అయిపోతుంది. లేదు అంటే ముందుగా నానబెట్టుకొని బాయిల్ చేసుకోవచ్చు. కుక్కర్ ప్రెషర్ పోయేలోపల మనం టమాటా ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయను బాగా వేగనివ్వండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని టమాటాని బాగా మగ్గనివ్వండి. పసుపు వేసుకోవడం వల్ల టమాటా వేగంగా మగ్గుతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం కారం, ఉడికి పెట్టుకున్న పప్పు, కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ అవ్వనివ్వండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత పప్పుని ఆపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. తాలింపు కోసం కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ 2 వాడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి కచ్చపచ్చగా దంచేసేసుకోండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు చిటపట్లాడిన తర్వాత పప్పులో కలుపుకుంటే మన టమాటా పప్పు రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.